కేరళ భగవతి జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్యా ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంభోగ వశీకరణ చేయబడను. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా 100% చేయబడను. మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. పండిత్ రమణాచారి. సెల్ నంబర్ 9113881062. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మారుతున్నటువంటి గోచార గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారికి అక్టోబర్ 25, 26 తేదీలలో జీవితంలో ఎటువంటి 2 కోలుకోలేని ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి. వాటి నుంచి మీరెలా తప్పించుకోవచ్చు, అలాగే ఎటువంటి దేవతారాధన పరిహారం చేసుకోవటం వల్ల ఇటువంటి పరిస్థితి నుంచి తేలిగ్గా బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం కనుక చూసినట్లయితే ఈ రాశి వారికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. బంధువులందరి పట్ల కూడా ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఏ పని అప్పగించినా కూడా బద్దకించకుండా ఆ పనిని పూర్తి చేయాలి అనే ఆలోచనను కలిగి ఉంటారు. అయితే పని చేసే క్రమంలో వారి ఆరోగ్యాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. అంటే పని పూర్తయ్యేంత వరకు కాన్సంట్రేట్ చేసి ఆహారం, నిద్ర నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అలాగే ఎటువంటి బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ నిలబెట్టుకోవాలి అంటే ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి దగ్గరైతే ధనం ఎక్కువగా ఉంటుందో వారిని సమాజంలో ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అందుచేత ధనంతో పాటు దాన ధర్మాలు చేయటం కూడా మంచిదే. ఇలా చేయటం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ స్వయంకృత అపరాధం వల్ల, అంటే పనిలో పడి వీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చిన్నపాటి గాయాల పట్ల కూడా శ్రద్ధ వహించండి. తగిన విశ్రాంతి తీసుకోవటం, తేలికపాటి వ్యాయామాలు చేయటం చాలా అవసరం. యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయటం మంచిదే. కనుక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. లేదంటే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో కొన్ని ఊహించని మార్పులు లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు. పై అధికారులతో లేదా సహోదరులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ పనుల్లో జాప్యం జరగవచ్చు. ఓపికతో ప్రశాంతంగా వ్యవహరించటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. మీ ప్రయత్నాలకు తక్షణ ఫలితం రాకపోవచ్చు. ఆర్థికంగా కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. వారసత్వ ఆస్తి లేదా బీమాకు సంబంధించిన విషయాల్లో కొంత పురోగతి ఉండొచ్చు లేదా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బులు లావాదేవీలు జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పరిశోధన లేదా రహస్య కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా చివరికి పూర్తి చేస్తారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్ని తెలియని భయాలు లేదా ఆందోళనలు చదువుపై ప్రభావం చూపొచ్చు. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. లోతైన అధ్యయనాలకు ఇది కొంతవరకు అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. లేదా వారి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందొచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. అత్తమామలతో సంబంధాలలో కొంత ఒత్తిడి ఉండొచ్చు. ప్రశాంతంగా మాట్లాడడం ముఖ్యం. మీ ప్రేమ సంబంధంలో కొన్ని రహస్యాలు బయటపడొచ్చు. లేదా ఒకరిపై ఒకరికి అనుమానాలు తలెత్తవచ్చు. భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. శారీరకంగా చురుగ్గా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతనిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు మరియు సహకారం అందుతాయి. పదోన్నతులు లేదా కోరుకున్న బదిలీలకు అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఇది మంచి సమయం. మీ పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి లాభాలు పొందొచ్చు. అదృష్టం కలిసి రావటం వల్ల కొన్ని ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. పెద్దల నుండి ఆర్థిక సహాయం అందొచ్చు. వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ పనులు సానుకూలంగా పూర్తవుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి. ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. గురువుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా ఆనందంగా గడుస్తుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమబంధం మరింత దృఢంగా మారుతుంది. మీ సంబంధానికి పెద్దల ఆమోదం లభించే అవకాశం కూడా ఉంది. కలిసి విహారయాత్రలకు వెళ్ళొచ్చు. కుటుంబంలో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి. తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది లేదా వారి నుండి ముఖ్యమైన సలహాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సాధారణంగానే బాగుంటుంది. మీలో ఉత్సాహం, శక్తి నిండి ఉంటాయి. అయితే పనుల ఒత్తిడి వల్ల సాయంత్రానికి కొంచెం అలసటగా అనిపించవచ్చు. యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్నపాటి వ్యాయామం చేయటం మంచిదే. పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ కెరీర్కు మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పూర్వపు పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు. రావలసిన డబ్బు చేతికందే సూచనలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం మంచిదే. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవటానికి ఇది అనుకూలమైన రోజు. వ్యాపారంలో మీ గౌరవం, కీర్తి పెరుగుతాయి. ప్రభుత్వ రంగ పనులు లేదా పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ఇది మంచి రోజు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థులకు చదువులో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఆసక్తి చూపిస్తారు. దాంపత్య జీవితంలో మాధుర్యం, సామరస్యం ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో సానుకూలత కనిపిస్తుంది. మీ మధ్య అవగాహన, విశ్వాసం పెరుగుతాయి. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లటం గురించి ఆలోచించవచ్చు. మీ భాగస్వామి నుండి ఆశించిన మద్దతు మీకు లభిస్తుంది. ఈ రాశి వారు కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం పొందొచ్చు మరియు శుభ ఫలితాలను పెంచుకోవచ్చు. ఈ పరిహారాలు చాలా సులభమైనవి. మనసు పెట్టి చేస్తే చాలు. శుక్రవారం నాడు అమ్మవారిని, ముఖ్యంగా లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని పూజించడం చాలా మంచిదే. తెల్లని పువ్వులతో, పాయసంతో అమ్మవారికి నైవేద్యం పెట్టి లలితా సహస్రనామం లేదా దుర్గా చాలీస చదవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నవగ్రహ స్తోత్రాలను చదువుకోవటం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు నవగ్రహాల అనుగ్రహం లభిస్తుంది. పేదవారికి, ముఖ్యంగా మహిళలకు లేదా ఆడపిల్లలకు తీపి పదార్థాలు, వస్త్రాలు దానం చేయటం కూడా శుభప్రదం. మీ రాశికి యోగకారకుడైన శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కూడా మేలు చేస్తుంది. శనివారం శనిగ్రహం వద్ద దీపం వెలిగించటం, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయటం మంచిది. హనుమాన్ చాలీసా పఠించటం వల్ల కూడా శని దోషాల ప్రభావం తగ్గుతుంది. గోవులకు సేవ చేయటం, వాటికి ఆహారం పెట్టడం వల్ల కూడా అనేక దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. చివరిగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ధ్యానం చేయటం, ప్రకృతిలో కొంత సమయం గడపటం చాలా అవసరం. ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించటం, మంచి పనులు చేయటం, ఇతరులకు సహాయం చేయటం వంటివి చేయటం వల్ల గ్రహాల అనుకూలత పెరుగుతుంది. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం వల్ల కూడా జీవితంలో మంచి మార్పులు వస్తాయి. గుర్తుంచుకోండి, పరిహారాల కంటే ముఖ్యమైనది మీ నమ్మకం, మీరు చేసే సత్కర్మలు. మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.